ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫర్మేషన్ వార్ నడుస్తోంది. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్ మీద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడి చేశాయి అని అంటే వీళ్ళు వీడియో కెమెరా, గన్ కంటే కూడా వీడియో కెమెరా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. గన్తో పాటు వాళ్ళు వీడియో కెమెరాలు తీసుకెళ్లారు, లోపల టెర్రరిస్టులు డంప్లను చూపించారు. సో ఆ టెర్రరిస్టులు ఇక్కడ పెట్టుకొని ఇక్కడనే ఆయుధాలను పెట్టుకొని పైకి హాస్పిటల్ పేరు మీద నడిపిస్తున్నారని చెప్పిన తర్వాత కానీ నేరేటివ్ బస్ట్ కాలేదు. సో మనం డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా కానీ ఈవెన్ పోలీసులు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు మనం దీంట్లో చూస్తుంటే కూడా ఈవెన్ మనం ఫార్మర్స్ ప్రొటెస్ట్ టైంలో కూడా మనం చూసాం విజువల్ 11 గంటలకల్లా నాకు తెలిసి ఆ రోజు గుర్తుంది, ఆ ఢిల్లీకి ట్రాక్టర్ ర్యాలీ వస్తే 11-11:30 కల్లా పూర్తి నెరేటివ్ మొత్తం మారిపోయింది. వీళ్ళందరూ వచ్చి కత్తులతో స్వైర విహారం చేయడము, ట్రాక్టర్లు ఎక్కించడము, ఆ జెండా పీకేయడము, ఇవన్నిటితోటి ఫార్మర్స్ ప్రొటెస్ట్ మొత్తం క్రెడిబిలిటీ దొబ్బింది. సో దట్స్ వాట్ నేనేందంటే ఇప్పుడు జరుగుతున్నదంటే ఇవన్నీ మనకు తెలిసినవే, గతంలో మనం చేసినవే కదా. బట్ ఎందుకు సీజేపీ ప్రొటెస్ట్ విషయంలో ఇంకాస్త నెరేటివ్ వార్ఫేర్ ఇంకా బాగా చేస్తే బాగుండేదేమో కదా జాతీయవాదం. ప్రాబ్లం ఏమైందంటే సాయి గారు, ఒక్కసారి మీరు 2 టర్మ్స్ సర్వ్ చేసిన తర్వాత యూ గెట్ ఇన్ టు రిలాక్స్డ్ మోడ్. అశ్విని వైష్ణవ్ గారు 3 మినిస్ట్రీస్ హ్యాండిల్ చేస్తున్నారు, 3 వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్. కరెక్ట్. రైల్వేస్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీనికి సపరేట్ మినిస్టర్స్ కావాలి. లెట్ హిమ్ హ్యాండిల్ రైల్వేస్ ఈజ్ రియలీ గుడ్. ఈవెన్ దో ఆయన ఐఐటి అండ్ ఆల్ దట్, రైల్వేస్ హ్యాండిల్ చేయండి. ఈజ్ మేడ్ అ మేజర్ థింగ్. 80% మన యాక్సిడెంట్ తగ్గింది లాస్ట్ 3 సంవత్సరాల్లో. కవచ్ కానీ మిగతా అన్ని వాడుకున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఫుల్ టైం మినిస్టర్ కావాలి, ఎందుకంటే దాని కిందనే మన ఈ డిజిటల్ మీడియా అంతా వస్తుంది. ఖచ్చితంగా ఒక యంగ్స్టర్ ఉండాలి సార్, యంగ్స్టర్ ఉండాలి. రెండవది, ఈవెన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, మీ దగ్గర ఎన్నో ఛానల్స్ ఇక్కడ ఫేక్ న్యూస్ పబ్లిష్ చేశారు. ఇవాళ మనం చూసాం హైదరాబాద్లో బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు నిన్న, దట్ వీళ్ళు ఇట్లా ఫేక్ న్యూస్ పెడుతున్నారని చెప్పేసి. ఇది ఢిల్లీలో కూడా జరిగింది, కానీ వాళ్ళు అక్కడ కేసు ఎవరు పెట్టలేదు, వీళ్ళు ఇక్కడ పెట్టారు. వెరీ స్ట్రాంగ్ కేసు అండ్ అప్రిషియేట్ దట్. దాని గురించి ఇప్పుడు మెటా హెడ్కి నోటీస్ ఇష్యూ చేశారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ అకౌంట్ డిలీట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళ మీద కేసు జరుగుతుంది. కానీ ఇది ఎక్కువ రోజులు ముందుకు వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు దీన్ని ముందుకు వెళ్ళనియారు. దే డైల్యూట్ ద ఎంటైర్ కేస్, బట్ స్టార్ట్ హెస్ బీన్ మేడ్ అన్నమాట. మీరు ఇదే మాట నోయిడాలో అప్పుడు 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, మోదీ గారు అమ్మగారు తిట్టిన ఒక అమ్మాయిని. దాని రియాక్షన్ చూడండి, ప్రతి ఛానల్లో డిబేట్ వస్తుంది, ఆ అమ్మాయి ప్రతి ఛానల్లో వస్తుంది ఇప్పుడు. అండ్ షీఈస్ కమింగ్ అండ్ క్రయింగ్, అపాలజైజింగ్, నేను చేసిన తప్పు కాదు, నాకు తెలియకుండా చేశాను అది ఇదని చెప్పి. ఇది నేను ఎన్నో రోజులు చెప్తున్నాను సాయి గారు. యూ కెన్ గో బ్యాక్ టు 7-day, 8-day ఓల్డ్ వీడియోస్ ఆఫ్ మైండ్. ఈ నెరేటివ్ ఉంది చూడండి, ఇదే నడుస్తుంది ఇప్పుడు టెలివిజన్ ఛానల్. 24/7 నెరేటివ్ నడుస్తుంది. ఐదర్ పోలీసు వాళ్ళు పిల్లల్ని కొట్టారు, లేకుంటే ఇప్పుడు తిరిగి పిల్లలు పోలీసు వాళ్ళు కొట్టారు, అది కూడా వస్తుంది. సో దాట్ ఎంటైర్ థింగ్ అండ్ కేసులు ఫైల్ చేయడం ఎందుకు సాయి గారు అంత దూరం వెళ్తారు మీరు? మన రోడ్డు మీద నడుస్తున్న కర్ణాటకలో నిన్న ఒక బెంగళూరులో ఒక అబ్బాయిని వాడు ప్రొటెస్ట్కి వెళ్ళాడంట ఢిల్లీకి, వీడియోలను తయారు చేశాడు యాజ్ యూజువల్, మోదీ గారిని తిట్టారని చేసి. వాడు నిన్న రోడ్డు మీద వేసి కొట్టారు సాయి గారు. ఐ ఫెల్ట్ బ్యాడ్ యాక్చువల్లీ. లాస్ట్ పోలీసు వాడు పాప ఇచ్చి ఆటోలో ఎక్కిచ్చేసాడు అని. ద మాబ్ మెంటాలిటీ హస్ టేకన్ ఓవర్. ఇప్పుడు ఇన్ని రోజులు బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేయలేదని నేను కూడా కంప్లైంట్ చేశాను. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కర్ణాటకలో మధు బంగారప్ప రాజీనామా చేయాలని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది ముందే జరగాలండి. సపోజ్ అక్కడ ఇది జరుగుతున్నప్పుడు మీరు అదే టైంలో ఏబీవీపీ వాళ్ళు వచ్చి జంతర్ మంతర్లో కూర్చొని మాకు మధు బంగారప్ప రాజీనామా కావాలి, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా కావాలంటే ద సిచ్యువేషన్ కూడా ఎవాల్వ్ ఇంటూ క్లాష్. దానికోసం ఇవాళ పోలీసు వాళ్ళు చెప్పారు మీ ఫ్యామిలీ అక్కడ వెళ్ళొద్దు, ఫ్యామిలీ వెళ్ళొచ్చు కానీ మీరు కొంచెం జంతర్ మంతర్ వెళ్ళకుండా మంచిగా ఉంటుంది. మినిస్ట్రీ చెప్పారంట వాళ్ళకి, ద హోమ్ మినిస్ట్రీ, మీరు అక్కడ వెళ్ళకండి ప్లీజ్, అవాయిడ్ ఇట్, ఇట్ విల్ క్రియేట్ అ సీన్ అన్నసి. అక్కడ ఖాళీ చేసి పెట్టాం ఏరియా అంతా. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. యూ హ్యావ్ టు విన్ ద బ్యాటిల్, అండ్ ఇఫ్ యూ లూజ్ ద బ్యాటిల్ యూ హ్యావ్ టు విన్ ద వార్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ లాస్ట్ ద బ్యాటిల్, కరెక్ట్, బట్ మీరు వార్ గెలవాలి, మీరు అది ఇంపార్టెంట్. 2 బ్యాటిల్స్ ఓడిపోయినా ప్రాబ్లం లేదు, 3 బ్యాటిల్స్ ఓడిపోయినా ప్రాబ్లం, బట్ యూ హ్యావ్ టు విన్ ద ఫైనల్ వార్ అన్నమాట. అది మోదీ గవర్నమెంట్ ఇప్పుడు నుంచైనా ముందుకెళ్తూ మోదీ గారు హిమ్సెల్ఫ్ హెస్ టేకెన్ అస్ ఇట్. కానీ అన్నిటికీ పాపం నాకు బాధ అనిపిస్తుంది ఒకసారి. ఈవెన్ దో ఐ వాజ్ వెరీ యాంగ్రీ విత్ హిమ్ ఫర్ సరెండరింగ్ టు దోస్ ఫెలోస్ ఆన్ ద ఎఫ్ఐఆర్ ఇష్యూ. లక్కీలీ ఇప్పుడు ఏమైంది, ఎఫ్ఐఆర్ తిరిగింది మళ్ళీ. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటున్నారు మేము కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్. దిస్ ఈస్ గోయింగ్ టు బి థింగ్. ఇది ఈ నెరేటివ్ బిల్డింగ్లోనే ఈ ఫెయిలియర్ యాంటిసిపేట్ చేయలేదు వీళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.